ప్రజెంట్ చార్ధామ్ యాత్రలో సెకండ్ టెంపుల్ అయినా గంగోత్రి దగ్గర ఉన్నాం. గంగోత్రి టెంపుల్ అక్కడ ఉంది. చాలా అద్భుతమైన, చాలా సాహసమైన యాత్ర. దీన్ని చాలా అత్యంత వినూత్నంతో చేయాల్సిన యాత్ర. అమ్మ నేను ఈ కణంలోకి వెళ్ళడం చాలా కష్టమే, కానీ ట్రై చేసి అమ్మ అయినా సరే చేయట్లేదు ఇక్కడ అమ్మ అమ్మ చేయట్లేదు ఇక్కడ చలి ఎక్కువ ఉండడం వల్ల వీడియో ఉడుకుతుంది, నేను ఉడుకుతాను. మనం గంగోత్రి వెళ్తున్నాము, అమ్మ ఉండలేకపోతున్నాము. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. రోజుల్లో ఏమీ లేవు, వీడియో తీస్తుంది శివ కాకరపట్టి. సరే ఎవడ కాకరపట్టి పెద్దరైతే పిచ్చెక్కించింది. ఇది గంగోత్రి నుంచి మనం ఇప్పుడు గంగోత్రికి వెళ్తున్నాం. గంగోత్రికి వెళ్ళే క్లైమేట్ అయితే పిచ్చెక్కించింది. వీడియో తీయలేకపోతున్నాను. వీడియో షేక్ అవుతుంది ఏమనుకోకండి. చెయ్య గట్టమ్మో ఫుల్ చలి, ఏమీ లేవు నా దగ్గర. కానీ గంగోత్రి వెళ్ళేవి ఇవి మాత్రం పిచ్చెక్కించింది. పడతాం, కష్టపడతాం, వీడియో తీస్తాం, ఫైనల్లీ ఒక 100 వ్యూస్ సంపాదిస్తాం. చాలు 100 వ్యూస్. చార్ధామ్లో ఒక టెంపుల్ చూసేసాం. ఇప్పుడు రెండో టెంపుల్ గంగోత్రికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 500 మీటర్స్. గంగోత్రికి ట్రక్ లేదు, అక్కడ కారు ఆపిచాడు. ఇక్కడ నుంచి కారు పార్కింగ్ దగ్గర నుంచి 500 మీటర్స్లో టెంపుల్ ఉందంట. నడుచుకుని వెళ్తున్నాం.
సో బట్టి చలి ఎరిగేస్తుంది భయ్యా. హలో, ప్రజెంట్ చార్ధామ్ యాత్రలో సెకండ్ టెంపుల్ అయినా గంగోత్రి దగ్గర ఉన్నాం. గంగోత్రి టెంపుల్ అక్కడ ఉంది. 2 days బ్యాక్ మేమైతే యమునోత్రి టెంపుల్ విజిట్ చేసాం. ఓకే, ప్రజెంట్ గంగోత్రికి వచ్చాం. ఇంకా 5 minutesలో దర్శనం చేసుకుంటాం. అందరూ వీడియో చూసి ఆశిస్తారని కోరుకుంటున్నాను. మీ డిస్కౌంట్ చల్లగా ఉంది కానీ మేము తీస్తాం, ఎందుకంటే టెంపుల్ వైపు ఉండాలని. అంటే మమ్మల్ని ఏదో పెద్ద బ్లాగర్స్ చూస్తారు. ఒప్పుకోవాలి, బ్లాగర్స్ కష్టపడి చేస్తున్నాం కదా. నేను పెద్ద బ్లాగరు, కష్టపడినందుకు మాకు ఫలితం ఉంటే చాలు. ఫలితం అవసరం లేదు, మెమరీ ఉంటే చాలు. ఫలితం కోసం కాదు ఇవన్నీ చేసి. ఇప్పుడు మనం గంగోత్రికి వచ్చాం కదా, ఇప్పటి వరకు ఎలా ఉంది ట్రిప్? చాలా బాగుంది. అంటే ఇక్కడ నువ్వేం భయపడ్డావు? ఈతో వస్తున్నావు ఏంటి, ఎలాగ అవుతుంది ఏంటి అని? అవన్నీ ఎందుకు భయపడతాను? అందరూ మంచి ఫ్రెండ్స్. అయితే మైనస్ ఇక్కడ 0 కదా, లైక్ 1 degree. 1 degree అయితే కాదు, 4 to 5 మధ్యలో ఉంది. 4 to 5 ఉంది. కానీ చాలా చాలా చలేస్తుంది, ఉండలేకపోయాం కదా. అందులో ఈరోజు అయితే మనం ఇంకా హ్యాండ్ గ్లౌజెస్ లేవు, ఏది లేవు, ఇంకా షూస్ లేవు. అలా వచ్చేసాం. ఈ వీడియో జూమ్ చేసి పని లాగుదాం. లైక్ మామయ్య మిస్ అవుతా. ఈ ట్రిప్లో మీ మామయ్య కోసం ఏం చెప్తావా? ఉంటే బాగున్నావు, మీ మామయ్య ఉంటే బాగున్నావు, మంచి ఎక్స్పీరియన్స్ కదా. మీ ఫాదర్కి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావా? లైక్ మా నాన్నగారు వస్తే ఇంకాను, ఐ మీన్ ఆయనకి ఎలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. బట్ మెట్లెక్కి రావడం అన్నీ కూడా కొంచెం ఇబ్బందే కదా. బట్ ఫైన్, అందుకే అది వీడియో చేస్తాను. దర్శనానికి వెళ్తున్నాం. ఫైనల్ అయితే దర్శనం అయిపోయింది, చూసా. క్రౌడ్ ఇప్పుడు పెరిగిపోయారు మళ్ళీ. గంగోత్రి టెంపుల్, ఈ టెంపుల్ కూడా సక్సెస్ఫుల్గా చూస్తాం. నెక్స్ట్ కేదార్నాథ్, బద్రీనాథ్. గంగోత్రి అయితే పొద్దున్నే మేము 4 o'clock స్టార్ట్ అయ్యామన్నమాట. చలి అయితే చాలా కొట్టేసింది, బట్ వర్త్. ఇప్పుడైతే చాలా బాగుంది. దేవికి 4 చేతులు అన్నమాట, బాగున్నాయి. విగ్రహం మట్టికి సూపర్, చాలా బాగుంది. గంగోత్రి వ్యూ పాయింట్ ఇది. ఇక్కడే చాలామంది స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచే వాటర్ తీసుకెళ్తారు, అన్నీ తీసుకెళ్తారు. మంచు పర్వతాలు. ఇక్కడైతే స్నానాలు అవి చేస్తున్నారు. ఆ వాటర్ పట్టుకుని తీసుకెళ్తారు. ఎప్పుడైతే అక్కడ ఉంది. సో వ్యూ చూడండి.
పాజిటివ్ వైబ్ వచ్చింది, ఊపు వచ్చింది, అంతా వచ్చింది ఆ వాటర్ ఫాల్స్ వచ్చింది. యాక్చువల్లీ మీ అందరూ కూడా చెప్పాలి, నా వాయిస్ బాగోదు, నాకు నెత్తి వస్తుంది. సో నేను ట్రై చేస్తున్నాను, వాళ్ళు తిట్టుకోకండి, జస్ట్ ట్రై.